అంటే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీబాయి బదిలీ అయ్యారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే బదిలీ చేసిందంటోంది బీఆర్ఎస్. ఇప్పటిదాకా మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పోస్టులో ఉన్న లక్ష్మీబాయి ఇప్పుడు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ ఎండీగా బదిలీ చేసింది ప్రభుత్వం. అది కూడా సడన్గా. సో కొన్నాళ్ల నుంచి ఖాళీగా ఉన్న పోస్ట్ని లక్ష్మీబాయితో భర్తీ చేసింది ప్రభుత్వం. వ్యవసాయ సహకార శాఖ నుంచి కాసేపటి క్రితమే జీవో విడుదలైంది. కావాలనే ప్రాధాన్యత లేని పోస్టుకు పంపారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయనకున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేసారు, ఆయన సెక్యూరిటీ తీసేసారు. ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడుతుండని చెప్పి ఈరోజు ఈ గురుకుల పాఠశాలల అవినీతి గురించి మాట్లాడుతుండని చెప్పి ఇప్పుడే 10 నిమిషాల ముందు వాళ్ళ భార్య మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆమెకి ఇంకొక సంవత్సరం ఉంది. ఆమెను వెంటనే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. లూప్ లైన్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే 10 నిమిషాల ముందు మరి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడే మరి ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ వచ్చింది. ఏంది ఇక్కడ నడుస్తుంది తుగ్లక్ పరిపాలన? ఒక సర్కస్ కంపెనీ పెట్టి ఈ సర్కస్లో మీ డ్రామాలేంది, మీ వేషాలేంది? ఇప్పటికే తనకున్న సెక్యూరిటీ తగ్గించిన ప్రభుత్వం ఇంకా కక్ష సాధింపుతో ఇంట్లో వాళ్లపైన కూడా బదిలీల వేటు వేస్తున్నారని అన్నారు ప్రవీణ్. ఆమె ఏం పాపం చేసిందో సీఎం రేవంత్కే తెలియాలన్నారు. మా సతీమణి ఆమె ఏం పాపం చేసిందో మరి రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. సో పొద్దున్నే హుటాహుటిన ఆమెను ఒక వేరే డిపార్ట్మెంట్కి, ఆమె డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిందని ఆమె నాకు ఇప్పుడు చెప్పింది. మేము ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం మేము పోరాడుతున్నాం. అవినీతికి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ముందు నా భద్రత తగ్గించే ప్రయత్నం చేసిండ్రు. అది ఇప్పటికి కూడా ఇంకా రిజాల్వ్ కాలేదు. దిక్కు తోచని పరిస్థితుల్లో చివరికి మా జీవన సహచరుల మీద కూడా ఆయన ఘోరంగా దాడి చేస్తూ ఉన్నాడు. కానీ వీటన్నిటి మీద సిద్ధమైన తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తే మేము భయపడము, మడమ తిప్పము. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కూడా తప్పము. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. వారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.